డిప్యూటీ సీఎం పవన్ చరణ్తో యువతి మిస్సింగ్ కేసు పోలీసులు ఛేదించారు. కశ్మీర్లో యువతి ఆచూకీ కనుగొన్న పోలీసులు ప్రత్యేక విమానంలో విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి యువతిని తన తల్లికి అప్పచెప్పారు. అయితే తన కూతురి పరిస్థితి చూసి తల్లి కన్నీరు మున్నీరైంది. కశ్మీర్లో తన కూతురిని అంజాద్ చిత్రహింసలు పెట్టారని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కూతురికి జరిగినట్టుగా ఎవ్వరికీ జరగకూడదని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ చరణ్తో యువతి మిస్సింగ్ కేసు పోలీసులు ఛేదించారు. కశ్మీర్లో యువతి ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆమెను ప్రత్యేక విమానంలో విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి యువతిని తన తల్లికి అప్పచెప్పారు. అయితే తన కూతురి పరిస్థితి చూసి తల్లి కన్నీరు మున్నీరయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, వినతి పత్రం అందించిన కొన్ని రోజుల్లోనే యువతి మిస్సింగ్ కేసు ఛేదించడం చాలా సంతోషిత విషయం. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తున్నారు, తల్లి ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కనుక బెజవాడ పోలీసులు ఈ మిస్సింగ్ కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే అక్టోబర్ 28వ తారీఖున మిస్ అయిన పాప దాదాపు 9 నెలల తర్వాత, అంటే నిన్న రాత్రి ఆ తల్లి దగ్గర చేర్చడం జరిగింది తేజస్విని. అదేవిధంగా చూసుకుంటే తేజస్విని అంటే కూతురు దొరికింది అని ఆనందం కన్నాను, కూతురు పరిస్థితి చూసి చాలా విషాదమైన బాధలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే తన కూతురు కనీసం తన లోకంలో లేదు, కనీసం ఏం మాట్లాడుతూ చిరిగిన బట్టలతో ఉంది, ఒంటి నిండా దెబ్బలతో ఉంది అనేసి పలు ఆరోపణలు కూడా తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అక్టోబర్ 28న బయలుదేరిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంజాదును తేజస్విని తీసుకుని హైదరాబాద్లోను అతను మొబైల్స్ ఏవైతే ఉన్నాయో స్విచ్ ఆఫ్ చేసి సిమ్లు కూడా ఎరగొట్టడం జరిగింది. అక్కడి నుంచి కేరళ నుంచి ముంబై టు జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. అయితే కనుక జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి మొత్తం టోటల్గా మారిపోయింది అనేది తేజస్విని తల్లి అయితే చెప్తా ఉంది. అక్కడ దాదాపుగా అక్కడ 10 నెలల్లో పాచి పని చేయించేవాడు, చిరిగిన బట్టలతోనే అమ్మాయిని ఉంచేవాడు అనేసి, కనీసం కడుపు నిండా కూడా అన్నం కూడా పెట్టలేదని, శారీరకంగా మానసికంగా హింసించారనేసి కూడా తల్లి శివకుమార్ ఆరోపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక తన కూతురు కనీసం ఈ లోకంలో కూడా లేదు, ఏదైనా మాట్లాడుతున్న తనను కూడా గుర్తుపట్టని పరిస్థితిలో ఉందనేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ చూసుకుంటే అక్కడ అంజాద్ అమ్మాయిని ఏం చేశాడు, అసలు ఏ విధంగా టార్చర్ పెట్టాడు అనే విషయంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తూ ఉన్నారు. అయితే పోలీసుల అదుపులో మాత్రం అంజాద్ అయితే ఉన్నాడు. అయితే అంజాద్తో పాటు ఇంకో వేరే 2 ఆడపిల్లలు కూడా ఈ అమ్మాయి తేజస్వి కాపలా ఉన్నారనేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక 9 రోజులు అంటే పవన్ కళ్యాణ్కి ఏదైతే ప్రజా దర్బార్లో ఫిర్యాదు అందిందో 9 రోజుల్లోనే పోలీసులు ఛేదించారని చెప్పవచ్చు. ఇదే చొరవ కనుక పోలీసులు అదే రోజు అక్టోబర్ 28 ఉంటే కనుక ఈ పరిస్థితి ఆ తేజస్సుకు వచ్చే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. అంటే డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అయితేనే కానీ ఆడపిల్లలు మిస్సింగ్ అనేది ఛేదించలేరా పోలీసులు అంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందని కూడా ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. అయితే కనుక తేజస్వి తల్లి ఎవరైతే ఉందో శివకుమారి మాత్రం దీని మీద న్యాయ పోరాటం చేస్తాను, ఏదైతే కనుక పవన్ కళ్యాణ్ 10 సార్లు బహిరంగ సభలో పేర్కొన్నాడు 35,000 మంది రాష్ట్రంలో 35,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారనేసి. అయితే ఆ ఆడపిల్లలు మిస్ అయిన ఆడపిల్లలందరూ కూడా తన తల్లిదండ్రుల దగ్గర చేరాలి అని దాని మీద పోరాటం చేస్తాము, డిమాండ్ చేస్తామని కూడా చెప్తా ఉంది. అదేవిధంగా దీని మీద ఎలాగ పోలీసులు స్పందిస్తారు అనేది చూడాలి. అదేవిధంగా కనుక కొద్దిసేపట్లోనూ తేజస్వి తల్లి కూడాను సిపి గారిని కలిసి వాళ్ళ కృతజ్ఞతలు తెలపడం, అయితే ఆ నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు అంటే నిర్భయ కేసు పెడతారు, ఎలాంటి శిక్షలు పెడతారనే ఆలోచనలో కూడా వివరంగా తెలుసుకుంటాను. ఇది అంజాద్కి మాత్రం కంపల్సరీ శిక్ష పడాల్సిందే అనేది శివకుమారి పేర్కొంటుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక శివకుమారి తల్లి కనుక తన కూతురు తేజస్వి పరిస్థితి చూస్తే మరి ఘోరంగా ఉంది. కనీసం తినడం కూడా చేతనవ్వట్లేదు, అసలు ఏం జరిగిందో అక్కడ ఎలాంటి టార్చర్ పెట్టాడో అనేది ఆవేదన గురవుతుంది. కనీసం స్నానం కూడా దాదాపు 5 నెలల నుంచి స్నానం కూడా చేయలేదు తన కూతురు, చిరిగిపోయిన బట్టలతో ఉంది. ఇలాంటి కర్మ ఎందుకు వచ్చింది, అంజాద్ అన్న కూడా కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తుంది. అయితే కనుక పవన్ కళ్యాణ్ పదే ఏదైతే చెప్పారో కనుక 35,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు, వాళ్ళ ఆచూకీ తెలుసుకుంటానని ఏదైతే బహిరంగ సభలో పేర్కొన్నారో ఆ పోరాటాన్ని కూడా నేను కంటిన్యూ చేస్తాను అనేది శివకుమార్ పేర్కొనడం జరుగుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ మధు.